సో హాయ్ గాయ్స్. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి కేరళ వచ్చినాం. కేరళ అనగానే అందరూ ఆ టైంలో పోవద్దు, ఈ టైంలోనే పోవాలి, అది ఇది అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కానీ మీ జేబులో 20,000 ఉంటే కేరళ అంటే గోవా, మహారాష్ట్ర, ఒరిస్సా ఏడికైనా పోవచ్చు. కానీ మేము కేరళ వచ్చినాం. పీస్. సో మేము ఇంకా విజయవాడ స్టార్ట్ అయిపోయి అటిగా వేసుకొని నూకితే ఒంగోలు ఆగాం. అక్కడ ఒక షవర్మా వేసి ఇంకా నాన్ స్టాప్ బాదురా బండిని ఉచ్చ కోసం తప్ప ఏడా ఆగలేదు. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 7:30కి రీచ్ అయినా మూడార్. అసలు వేరే తోలేరు భయ్య మా వాళ్ళు మీకు పరిచయం చేయలేదు కదా, వెయిట్ ఎ సెకండ్. సో గాయస్ ఫైనలీ మూడార్ వచ్చేసాం మనం. ఇక్కడ వ్యూ పాయింట్సే కాకుండా చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. బోటింగ్, పెడలింగ్, కయాకింగ్ అది ఇది అని చెప్పేసి మేము మాత్రం కయాకింగ్ తీసుకున్నాం. బోటుకి 600 తీసుకున్నాడు. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ బాయ్, చెప్తున్నా చాలా బాగుంది. ഒരു ഒന്നര തീക്ക് ഫോനെ బాయ్. అరే ఏంట్రా మొక్కలు తప్ప ఏం లేదు, లొకేషన్ లేదు. మళ్ళీ అంత పొడుగు ఎందుకురా, నాకు అర్థం కాదు. మొట్ట గుర్తు చెప్తున్నా, అంత పొడుగు వద్దురా అని. It's a new world out there, go make it. బతుకు అమ్మాయితో చేయాల్సినవన్నీ వీళ్ళతో చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, బతుకు అట్లా అయిపోయింది. ఇంకా అది గాయస్ మూడార్ అంటే. ఇప్పుడు చూసిన లొకేషన్స్ అన్నీ కాకుండా కొలుకుమలై పీక్ అని చెప్పేసి ఇంకో లొకేషన్ ఉంటుంది. మేము ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల మిస్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. మీరైనా కంపల్సరీ విజిట్ చేయండి, ఓకేనా? మేము ఇంకా సామాన్లు అంటే సర్ది వి మూవ్ టు నెక్స్ట్ లొకేషన్, దట్ ఈస్ ఆదిరపల్లి వాటర్ ఫాల్స్. లెట్స్ సీ. Jose Pablo Emilio Escobar Gaviria. Steve. ఆదిరపల్లి వాటర్ ఫాల్స్ అసలు లొకేషన్ ఇంత సినిమాటిక్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఏమో చూడంగానే పిచ్చి లేచిపోయింది అసలు. దీనికి ఒక ఎంట్రీ ఫీజు ఒక 340 రూపీస్ ఉండే. మరి అది దేని బేసిస్తో తెలియదు కానీ అది అడిగిండు కట్టేసినాము. దాని తర్వాత అసలు లొకేషన్ చూడంగానే అస్సలు ఆగలేదు. ఇంకా నేను మా వాళ్ళు చిన్న డిస్కషన్ చేసి ఒక వీడియో పుల్అప్ చేసినాము, చూడండి మీరే. మళ్ళా రిపీట్, సామాన్ సర్దుడింగ్. లెట్స్ చెక్ అవుట్ ద హోటల్ అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ లొకేషన్. సో ఇలా జిప్లైన్లో ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? వీఆర్ గోయింగ్ టు జటాయువ స్టాచ్యూ. యా, మీరు దేర్ ఆర్ 2 ways. ఒకటేమో నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే జిప్లైన్ ఎక్కొచ్చు. నడుచుకుంటూ వెళ్తే తిన్నదన్న నోట్లోకి వచ్చేస్తుంది. అది కూడా ఇంత ఎండలో అంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో మేమేం చేసినాం, జిప్లైన్ ఎక్కేసినాం. ఓకే, లెట్స్ గో అండ్ సీ హిస్టరీ. అలా కూర్చొని ఏం చూస్తున్నారు అనుకుంటున్నారా? లెట్స్ గో 1 step బ్యాక్. సో హియర్ వి ఆర్ ఇన్ వర్కలా, ద లాస్ట్ లొకేషన్. అసలు నాకు ఈ లొకేషన్ చూడగానే చాలా రిలాక్సింగ్ అండ్ సూదింగ్ అనిపించింది తెలుసా. కంప్లీట్ గోవా వైబ్స్, క్యాఫేస్, పార్టీస్, లైవ్ బ్యాండ్స్, అమ్మాయిలు అంతా చాలా బాగుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్ లొకేషన్ అంట నేను.
ఇంకా కేరళ మొత్తం తిరిగినాక ఏదైనా మంచి ఫుడ్ తినాలంటే వర్కలాలోనే. ఇక్కడ ఉన్న క్యాఫేస్లో ఫుడ్ చాలా బాగుంది. డోంట్ మిస్ ఇట్. హ్యాపీగా తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఈ సముద్రం లోతెంత डूबी का स्कोर पूरा చల్లేంగే. You can touch the sky, but you ain't got shit on me. 'Cause I'm on top of the world. I'm on top of the world. Yeah. సో అది గాయస్ ముచ్చట. మీ జిందగీలో నా కోసం 5 minutes టైం వేస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కుదిరితే లైక్ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. హ్యాపీగా ఉండండి, చిల్ అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Love you, Bate.